కలెక్టర్ గారి స్థాయిలో చేయాలి. తప్పకుండా కూడా రైతులకి న్యాయం చేసి ఈ సీజన్ లో రైతులకి ఇబ్బంది లేకుండా ఈ ఎరువులన్నీ కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్ ని అరికట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఏదైతే వసూలు చేస్తా ఉన్నారు, ఇన్సూరెన్స్ పేరుతో వసూలు చేస్తా ఉన్నారు, ఉచితంగా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే 7 లక్షల మందికి మీరు కోత పెట్టారో వాళ్ళందరినీ కూడా మీరు పరిశీలించి వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభవ మీరు ఏదైతే పేరు పెట్టారో ఆ అన్నదాత సుఖీభవ అందించాలి. కౌలు రైతులకు కూడా అందించాలని అన్నదాత సుఖీభవ అందించాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా సంబంధం లేకుండా మీరు ఇస్తానన్నటువంటి 20,000, అదేవిధంగా పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 20,000తో కలిపి రైతులకి 40,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగే విషయం, ఎరువులు మీకు ఎంత డిమాండ్ ఉంది, మీరు ఎంత సప్లై చేస్తా ఉన్నారు? కనీసం ఇంత జరుగుతా ఉన్నా ప్రభుత్వం నుంచి ఒక్క అధికారు గాని, ప్రజాప్రతినిధులు గాని, వ్యవసాయ శాఖ మంత్రి గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, అన్నిటికీ చెప్పే లోకేష్ గారు గాని ఎక్కడ కూడా స్పందించే పరిస్థితులన్నీ కూడా కనపట్లేదు. మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం కూడా రైతు పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా సరే రాజశేఖర్ రెడ్డి గారు రైతు బాంధవులు అదే అడుగులో 10 అడుగులు ముందుకేసి రైతుల సంక్షేమం చూసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు రైతుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ రోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నామో రైతులందరూ మీరు పరిష్కారం చేయకపోతే రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని నిలదీసే కార్యక్రమం, మిమ్మల్ని బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి కూడా మనం చేసుకుంటూ, ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అంటే ఇరిగేషన్ గేట్స్ కి మెయింటెనెన్స్ లేకపోతే ఇంకోటి అన్ని జరుగుతూ ఉంటాయి. డైవర్షన్ పాలిటిక్స్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అలవాటు. అంటే ఇరిగేషన్ గేట్స్ అనేది ఒక టెక్నికల్ ప్రాబ్లం. అది వరదలు వస్తే ఒకవేళ ఇరిగేషన్ లో ఏదైనా 1-2 సమస్యలు రావచ్చు. అది వెంటనే కూడా మా ప్రభుత్వం రెక్టిఫై చేసుకునే కార్యక్రమం చేశాం. ఆ ఎరువులు ఇవ్వలేదంటే ఇరిగేషన్ గేట్ల గురించి అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం ఆయన యొక్క విజ్ఞతకు, ఆయన యొక్క అనుభవానికి, ఆయన యొక్క మాటలకి మొన్న ఈ మధ్య కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి డబ్బులు ఇవ్వాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాడంట. ఎందుకు అమ్ముతా ఉన్నారు? వీళ్ళు చేసే అవినీతి, వీళ్ళు చేసే కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మీరు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకపోగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇరిగేషన్ గేట్ల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం అని చెప్పి తెలియజేస్తాం.